తప్పుడు ప్రవర్తనలు, తప్పుడు బ్రతికి దేవుడు మరలా నన్ను లేవనెత్తాడు, మరలా నన్ను బ్రతికిస్తాడు అనుకోవడం నిన్ను నీవు భ్రమపరుచుకొని వంచుకొని దేవునితో చెలగాటమాటం తప్ప మరొక్కటి కాదు. శ్రమలు, శోధనలు, కఠినమైన బాధలు, ఆకలి దప్పులు, వస్త్రహీనత, అప్పుల బాధలు, వీటిల్లో నుంచి దేవుడు పదే పదే మనల్ని లేవనెత్తాడు. స్తోత్రం చెప్పండి గట్టి. కొన్ని మాటలు రాసుకున్నాను, అవే చెప్తా. పైకి బాగానే కనిపిస్తున్నాం, కానీ లోపల బోలని బాధలు ఉన్నాయి. పైకి బాగానే బలవంతుల్లాగా కనబడుతున్నాం, కానీ గుండెలు బద్దలైపోయే పరిస్థితులు ఉన్నాయి. పైకి బాగానే ఉన్నాం, మొదటి వరుసలో నిలబడి మన వెనకున్న వాళ్ళందరూ ధైర్యపరిచే స్థాయిలో ఉన్నాం, కానీ మన గుండెల్లో తీరని శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు ఉన్నాయి. కానీ మనకున్న ఒకే ఒక ధైర్యం, నీవే నా నీవే నా ధైర్యము. ఎస్, భక్తులు రాసుకున్నట్లుగా, ఆత్మీయులు పాడుకున్నట్లుగా, నీవే మమ్మల్ని మరలా బ్రతికిస్తావు, నీవే మమ్మల్ని మరలా లేవనెత్తుతావు. ఎందులో నుండి? శ్రమలు, శోధనలు, బాధలు,